అందరికీ వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. అయితే ఈరోజైతే నేను ఏం చేసిన అంటే మన వెంకటేశ్వర స్వామి కోసం అయితే పిండి దీపాలు అయితే చేసిన. బియ్యం పిండి, పాలు, బెల్లం కలిపి వాటిని అయితే మంచిగా దీపాలలాగా తయారు చేసి నేనైతే దీపం అయితే పెట్టేసిన. ఇంకా వెంకటేశ్వర స్వామి కోసం అయితే తులసి ఇంకా కమకమరాలతో మాల అయితే కట్టేసిన. ఇంకా మిగతా దేవుళ్ళందరికీ అయితే మంచిగా రోజ్ ఫ్లవర్స్ అయితే పెట్టేసిన. మేమైతే రెడీ అయిపోయినాం టెంపుల్కి వెళ్ళడానికి. వెళ్ళేటప్పుడు దారిలో అయితే ఒక చిన్న క్లిప్ తీసుకున్నా. మా తమ్ముడు, నేను, మా బాబు ముగ్గురం అయితే ఒకసారి వెళ్ళినాం. తర్వాత మా మమ్మీ, మా పాప వీళ్ళందరూ ఒకసారి వచ్చిర్రు. సో మేమైతే ఒక చిన్న క్లిప్ అయితే తీసుకొని గుడికి అయితే వచ్చేసినాం. ఇదైతే వెంకటేశ్వర స్వామి గుడి. అయితే ఫస్ట్ వెళ్ళగానే కాళ్ళు కడుక్కొని నేనైతే గణపతి దేవుడిని అయితే దర్శించుకున్నాను. సో చూడండి గణపతి దేవుడు అయితే ఇంత ముద్దుగా ఉన్నాడో. సో గణపతి దేవుడిని అయితే ఇక్కడ గణపతి దేవుడి దగ్గర ప్రదక్షిణలు వేసేలోపు అయితే అక్కడైతే పల్లకి అయితే స్టార్ట్ అయింది. పల్లకి సేవ అయితే నేనైతే అక్కడికి వెళ్ళిపోయినా. మంచిగా అయింది. నేను వెళ్ళకన్నా ముందే అంటే స్టార్ట్ అయిపోలేదు. కరెక్ట్ నేను రావడము అది అవ్వడం అయితే ఒకటేసారి అయింది. సో నేను కూడా దాంతోనైతే ప్రదక్షిణలు అయితే చేసేసిన పల్లకి సేవతోటి మంచిగా అనిపించింది. ఈరోజు తొలి ఏకాదశి ఉన్నందుకు ఈ పల్లకి సేవ, వెంకటేశ్వర స్వామి గుడికి రావడము ఇవన్నీ అయితే మంచిగా కలిసి వచ్చినాయి నాకైతే. అందుకని నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మేమైతే ఇక్కడ ఈరోజైతే 27 ప్రదక్షిణలు అయితే చేయాలంట. కానీ మా బాబుతోనైతే అస్సలు కుదరలేదు 27 ప్రదక్షిణలు. ఎందుకంటే మధ్యలో ఎత్తుకోమంటున్నాడు. అసలు ఆల్రెడీ పల్లకి సేవ చేసేటప్పుడే 5 ప్రదక్షిణలు చేస్తుంటేనే చుక్కలు చూపించిండు. ఎత్తుకోమంటాడు. సరే ఎత్తుకొనైనా చేసేద్దాం మిగతా ప్రదక్షిణాలు అంటే అసలు వద్దంట, ఒక దగ్గర కూర్చుందాము అని అంటున్నాడు. సర్లేగా మధ్యలో ఆపేయడం ఎందుకని 5 చేసేసి కంప్లీట్గా కూర్చున్నా. నేను, మా డాడీ, మా తమ్ముడు మేమైతే వెళ్ళినాము. ఈరోజు అయితే జనాలు చాలామంది ఉన్నారు. తొలి ఏకాదశి వెంకటేశ్వర స్వామి గుడి అంటే చాలామంది అయితే వచ్చిర్రు. సో దేవుళ్ళు కనబడడానికి కొంచెం కష్టంగా ఉంది. నేనైతే అయినా కానీ వీడియోస్ అయితే తీస్తున్నాను. అయితే ఇక్కడైతే ఇది చాలా విశాలంగా ఉంటుంది. ఇది ఎక్కడ అనుకుంటున్నారేమో, డిచ్పల్లి దగ్గర ఇదైతే. ఇక్కడైతే చాలా విశాలంగా ఉంటుంది. ఇక్కడైతే కళ్యాణ మండపం కూడా ఉంటుంది. ఎవరికన్నా పెళ్ళిళ్ళు చేసుకోవాలి అని అనుకుంటే ఇక్కడైతే చేసుకోవచ్చు. ఇంక ఇక్కడ ఉన్న రేకుల షెడ్లో అయితే దుర్గామాతని, గణేష్ని, గణపతి బప్పని పెడతారనమాట. బతుకమ్మలు కూడా ఇక్కడనే ఆడతారు. సో అందుకే ఈ షెడ్ అయితే ఇక్కడ వేసిర్రు. ఇంకా ఇక్కడైతే ఒకటైతే మెస్ హాల్ లాగా ఉంటుంది. అంటే ఫంక్షన్ హాల్లో వంట చేసి పెళ్ళి చేస్తుంటే అక్కడైతే వంటలు చేసి మనకు సర్వ్ చేయడానికి. సో ఇక్కడైతే ఒక పెద్ద ఆంజనేయ స్వామి ఉంటాడు. మనమైతే హైదరాబాద్ హైవే నుంచి వెళ్ళేటప్పుడు అయితే రింగ్ రోడ్ దగ్గర అయితే ఈ హనుమాన్ అయితే కనిపిస్తాడు. ఎంతమంది చూశారో నాకైతే తెలియదు, కానీ నేనైతే ఇది చిన్నప్పటి నుంచి ఇక్కడనే చూస్తున్నా. సో ఇక్కడైతే ఆంజనేయ స్వామిని అయితే మొక్కుకోవడానికి వచ్చేసినాము. ఆంజనేయ స్వామి దగ్గరకు వచ్చి ప్రదక్షిణాలు చేసి నేను, మా బాబు బొట్టు పెట్టుకొని ఇద్దరం కలిసి ప్రదక్షిణాలు అయితే చేసినాము. మా పాప, మా మమ్మీ అయితే వెంకటేశ్వర స్వామి దగ్గరనే అక్కడే కూర్చొని ఉన్నారు. సో మా బాబు, నేను ఇద్దరం అయితే ఇక్కడికి వచ్చి ప్రదక్షిణాలు అయితే చేసేసినాం. అయితే ఇక్కడైతే ఒక గోశాల కూడా ఉంటుంది. అయితే ఆ గోశాలలో అయితే ఇప్పుడైతే చిన్న చిన్న ఆవు పిల్లలు అయితే ఉన్నాయి, దూడలు. అయితే ఇక్కడైతే ఆ పాలనన్నింటినీ అభిషేకాలకి, వాటికి, ప్రసాదాలకి ఇక్కడ ఉన్న ఆవు పాలనే యూజ్ చేస్తారు. ఆ నెయ్యి కూడా ఇక్కడ అంటే ఈ గుళ్ళో ఏ ప్రసాదం చేయాలన్నా కానీ ఆ ఆవు పాల నుంచి వచ్చిన నెయ్యితోనే ప్రసాదం అయితే చేస్తారు. కాబట్టి ఇక్కడైతే 2 ఆవులు అయితే ఎప్పుడు ఖచ్చితంగా ఉంటాయి. కంపల్సరీ దేవుళ్ళ కోసం అయితే ఉంచుతారు. ఇంకా పంతులమ్మ వాళ్ళు కూడా ఇక్కడే ఉంటారు. వాళ్ళ కోసం కూడా సపరేట్గా రూమ్స్ అయితే ఉన్నాయి. అయితే ఇక్కడైతే ఇంకా గార్డెను, చాలా పెద్ద గార్డెను. అసలు ఫ్లవర్స్ మాత్రం మనకు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ గుళ్ళో సరిపోయే దేవుళ్ళందరికీ ఇక్కడనే ఉన్నాయి. చాలా పువ్వులు అయితే ఇక్కడనే ఉంటాయి. సో మనమైతే అవన్నీ తెంపేసి అయితే పెట్టచ్చు. ఇక్కడైతే ఒక కోనేరు కూడా ఉంటుంది. మనమైతే స్నానం కూడా చేయొచ్చు. అది ఈ టైంలో కాదు, బ్రహ్మోత్సవాల టైంలో అదైతే ఓపెన్ చేస్తారు. ఇంకా ఇక్కడ నవగ్రహాలు కూడా ఉంటాయి. ఫస్ట్ అయితే చాలామంది వచ్చి నవగ్రహాలని దర్శించుకొని నెక్స్ట్ అయితే ఇదంతా చేసేసారు. ప్రసాదం అయితే ఇక్కడ వరకు చూశారు కదా. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.